శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో సాధన రోజులు కావండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే గ్రహాల సంచారం మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చే స్థాయికి రాబోతుంది. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న ఒక శుభవార్త, ఒక అవకాశం, ఒక జీవితం మార్పు ఇప్పుడు మీ గుమ్మం దగ్గరకు రావచ్చు. కానీ అదే సమయంలో మీ చుట్టూ ఉన్న కొందరు అసూయ, దిష్టి దోషం, శని పరీక్షలు కూడా పెరుగుతున్నాయి. మీరు చేసి ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టానికి దారి తీయవచ్చు. అలాగే మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ భవిష్యత్తుని మార్చేయవచ్చు. ఈ వీడియోలో నుండి నేను చెప్పబోయే ఈ సాధన జ్యోతిష్యం కాదండి. ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష్య నిపుణుల దగ్గర స్వీకరించి మీకు ఇది అందజేయడం అనేది జరిగింది. కాబట్టి కుంభరాశి వారు రాబోయే 4 రోజులు ఎవరి మాట నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఏ రోజు మీకు ధనలాభం వస్తుంది, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, అలానే మీకు శని ప్రభావం ఎలా ఉండబోతుంది, మీ ఇంట్లో జరగబోయే ముఖ్యమైన మార్పులేంటి, ఇలా ప్రతిదీ కూడండి రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను వివరంగా చెప్తానండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వీడియోలో చివర్లో ఒక చిన్న పరిహారం చెప్తామండి. ఆ పరిహారం కనుక చేసినట్లయితే కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. కుంభరాశి వారు ఏంటంటే వీరు బయటకు కనిపించే వ్యక్తిత్వం ఒకలా ఉంటుందండి. కానీ మీ మనసు లోపల మరోలా ఉంటుంది. చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు అందరిలా ఆలోచించరు. మీ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. మీ జీవితంలో పెద్దగా కనిపించాలనే కోరిక ఉండదు. చిన్న చిన్న విషయాల కోసం మీరు ఎప్పుడు బ్రతకరు. మీకు గౌరవం కావాలి, మీకు గుర్తింపు కావాలి, మీరు చేసిన ప్రతి అందరూ గుర్తించుకోవాలనే తపన మీలో ఉంటుంది. మీ మనసులో ఉండే బలమైన కోరిక. అందుకే చాలా సందర్భాలలో మీరు ఒంటరిగా కనిపిస్తారు. కానీ మీరు ఒంటరిగా కారండి. మీ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో కలలు దాగి ఉన్నాయి. ఈ రాశివారు ఒక్కసారి ఎవరైనా నమ్మితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. కుటుంబం కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసమైనా సరే ఎన్నో త్యాగాలు చేశారు. కానీ మీ మంచితనాన్ని చాలామంది కూడా బలహీనంగా తీసుకున్నారు. మీరు ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు. అందుకే చాలాసార్లు మీ బాధను మీలోనే దాచుకున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ కనిపించిన లోపల ఎంత బాధ ఉంటుందో అది మీకు మాత్రమే తెలుసు. మీ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా అంటే బాల్యం నుండి కూడా మీకు కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు కోరుకున్నది వెంటనే దక్కపోవచ్చు, ఆలస్యంగా దొరుకుతుంది. కానీ ఒక్కసారి దొరికితే మాత్రం పెద్ద స్థాయిలో దొరుకుతుంది. ఇది కుంభరాశి వారికి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక వీరు చాలా తెలివైన వారిని. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో కంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకునే శక్తి మీకు ఉంటుంది. అందుకే మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా అంటే చాలా సున్నితమైన మనసు కలవాలి. ఎవరో ఒకరు మీ మనసుకు దగ్గర అయితే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు. అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే మళ్ళీ ఆ వ్యక్తిని మీ జీవితంలోకి రానివ్వరు కూడా. ఈ రాశి వారిలో మీరు గొప్ప లక్షణం ఏమిటి అంటే మీరు ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. 10 మందిలో ఉన్నా సరే ఒక దారిలో వెళితే మీరు మరొక దారిని వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కూడా. అందుకే కొన్నిసార్లు కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోలేరు, అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. ఇతను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అనుకుంటారు. కానీ కాలం గడిచాక మీరు చెప్పిందే నిజమని వాళ్ళు ఒప్పుకోగలుగుతారు. అయితే కుంభరాశి వారికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయండి. మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎవరిని పట్టించుకోరు. చిన్న విషయమైనా సరే మనసులో పెట్టుకొని రోజుల తరబడి ఆలోచిస్తారు. కొన్నిసార్లు అవసరానికి మించి ఆలోచించడం వల్ల మంచి అవకాశాలు కూడా కోల్పోతారు. మీ జీవితంలో చాలాసార్లు మీరే మీ శత్రులుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీకు అనుమానం అనేది ఎక్కువ. ఎదుటివారి మీద నమ్మకం పెట్టుకోవడానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా రాబోయే 4 రోజులండి మీ స్వభావమే మీ అదృష్టాన్ని నిర్ణయించబోతుంది. మీరు ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్య కూడా తప్పించుకోగలరు. కోపంతో మాట్లాడితే మంచి అవకాశాలు కూడా దూరం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ మాటలకు చాలా విలువ ఉంటుంది. మీరు మాట్లాడే ఒక్క మాట కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో చాలా అనుభవాలు చూసిన వాళ్ళే. వాళ్ళ బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మీ మనసులో ఒక బాధ ఎప్పుడు ఉంటుంది. నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అనే భావన చాలాసార్లు చాలా విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టింది.
కానీ గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు శనిదేవుడు మీ రాశికి అధిపతి. శనిదేవుడు ఎప్పుడూ కష్టపెట్టకుండా ఫలితాన్ని ఇవ్వడు. ముందు పరీక్ష పెడతాడు, తర్వాత రాజుగా ప్రసాదిస్తాడు. అందుకే మీ జీవితంలో ఆలస్యంగా కనిపించినా చివరికి మీరు గెలవబోతున్నారండి. కుంభరాశి వారు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు ప్రధాన కారణం గ్రహాల మార్పులండి. ఇక మీ రాశిపై శని, గురు, చంద్రుడు, మంగళ గ్రహాల ప్రభావం చాలా బలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా శని భగవానుడు వల్ల మీ జీవితంలో కొన్ని కీలకమైన పరీక్షలు రావచ్చు. కానీ అదే సమయంలో మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు కూడా మీకు ముందుకు రాబోతున్నాయి. కాబట్టి రాబోయే 4 రోజులు సాధన రోజులకు మీకు కావండి. మీ భవిష్యత్తును మార్చే నిర్ణయాలు మీకు ఈ సమయంలో తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటిగా శని ప్రభావం గురించి చెప్పాలంటే ఈ రాశి వారికి శని అధిపతి. అందుకే శని మీ జీవితాన్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తాడు. శని మీకు కష్టం లేకుండా ఏది ఇవ్వలేడు. మీరు ఎంత కష్టపడతాడో అంత ఫలితం ఇస్తాడు. ఈ సమయంలో శని మీ సహనాన్ని పరీక్షించబోతున్నాడు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తారు కూడాని. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కానీ ఈ సమయంలో మీరు కొంచెం ఓపికగా ఉంటే తర్వాత పెద్ద లాభమే దారితీస్తుంది. గురుగ్రహం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. చాలా కాలం ఆగిపోయిన డబ్బు రావచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగంలో జీతం పెరగడం లేదా కొత్త ఆదాయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త పరిచయాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా విదేశీకి సంబంధించిన వారికి వారి ద్వారా లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ గురు ప్రభావం ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమండి. ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఎవరి మీద అంటే వాళ్ళకి గుడ్డిగా నమ్మకం పెట్టుకొని డబ్బు ఇవ్వకండి. ఎందుకంటే గతంలో చాలా విధాలుగా మోసపోయినారు. మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి ప్రభావం వల్ల మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది. చిన్న విషయానికే ఎక్కువగా బాధపడే పరిస్థితి రావచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండా కూడా కొన్ని టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. రాత్రిలో నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. గతంలో జరిగిన కొన్ని విషయాలు కూడా మీకు గుర్తుకు వచ్చి కొంచెం బాధ పెరుగుతుంది. ముఖ్యంగా మీ కుటుంబం విషయంలో మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి. పిల్లల భవిష్యత్తు, డబ్బు పరిస్థితి, ఆరోగ్యం ఇవన్నీ మీ మనసులో నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇక అలాగే రాబోయే 4 రోజులండి ఈ రాశి వారికి మంగళ గ్రహ ప్రభావం వల్ల కోపం పెరుగుతుందండి. మీకు సాధారణంగా కోపం ముక్కుసూటి వాళ్ళే. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా సరే ఈ 4 రోజుల్లో ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో సహా ఉద్యోగులతో, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఈ మే మాసంలో మీ మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక్క కోపంతో మాట్లాడిన మాట తర్వాత పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే ఈ గ్రహం స్థితిలో ఉన్న ఒక మంచి విషయం కూడా మీకు ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. కొందరికి కొత్త ఉద్యోగ సమాచారం రావచ్చు. మరికొందరికి ఇంటి మార్పు, వాహనాల కొనుగోలు లేదా భూమికి సంబంధమైన శుభవార్తలు కూడా వినిపించవచ్చు అండి. ఇక కుటుంబంలో శుభకార్యాల చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో దేవాలయ దర్శనం మీకు చాలా మంచి ఫలితాలు దారితీస్తుంది. ముఖ్యంగా శనివారం హనుమాన్ ఆలయం లేదా శివాలయం వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే శని ప్రభావం తగ్గుతుంది. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల, కాకులకు అన్నం వేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. కాబట్టి కుంభరాశి వారు రాబోయే 4 రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఒక మాట అనవద్దు. మీరు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే ఎవరి మాటకైనా సరే వెంటనే స్పందించకండి. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా భవిష్యత్తులో మీకు పెద్ద ప్రభావం, అంటే మంచైనా చెడైనా సరే దాని ప్రభావం చూపించబోతుంది. శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడండి. కానీ అదే శని త్వరలో మీకు గుర్తింపు, గౌరవం, సంపద, విజయాలు కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి కుంభరాశి వారికి రాబోయే రోజులు మీకు సాధన రోజులు కావు. ఇక నుంచి మీకు ఈ రోజు ఉదయం నుంచి మీ మనసులో ఏదో ఒక ఆందోళన కనిపిస్తుంది. బయటకు మీరు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, అలజడులు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు, కుటుంబం, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది.
కానీ ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం ఎంతో కష్టపడ్డారో, ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరం కోసం మాత్రమే మా దగ్గరకు ఉన్నారో అర్థమయ్యే పరిస్థితి మీకు ఎదురవుతుంది కొన్ని సందర్భాలు బట్టి. ఈ 4 రోజుల్లో కొంత నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్ ఆలస్యంగా రావచ్చు. ఎవరైనా మిమ్మల్ని కలవాలనుకుంటే వారు అందుబాటులో లేకపోవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు తర్వాత ఒక మంచి సమాచారం వినే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజండి. మీ పని మీద అధికార దృష్టి పెట్టగలుగుతారు. మీరు చేసిన కష్టం గుర్తింపు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. మొదట అది భారంగా అనిపిస్తుంది. తర్వాత అదే మీకు ప్రమోషన్స్ లేదా మంచి పేరు తీసుకుని వస్తుందండి. సహా ఉద్యోగులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదలను చూసి కొందరు లోపలే అసూయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే మీ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు కొత్త పరిచయాలు కలుగుతాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం లాభం మీకు కలిగిస్తుంది. అలాగనే కాకుండా ఆగిపోయిన డబ్బు రావడానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదండి. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టకండి. మీ పెద్దవాళ్ళతో మీ అంటే ఈ సమయంలో పెద్దల్ని గౌరవించి మీ అమ్మా నాన్న కావచ్చు, మీ తాతయ్య ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళని గౌరవించి వారి మాటల యొక్క సలహాలు తీసుకొని పెట్టుబడి పెడితే మీకు లాభాలు అనేవి వస్తాయి. కుటుంబ విషయంలో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పరిస్థితులకు దారితీయవచ్చు. మీరు చెప్పిన మాటను ఇంట్లో ఎవరో తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అండి మీ జీవిత భాగస్వామితో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు కోపంతో మాట్లాడితే తర్వాత బాధపడే పరిస్థితి మీకే రావచ్చు. అందుకే ఈ రోజు నుంచి ఎక్కువగా మౌనంగా పాటించడమే మంచిది. కొన్ని విషయాలు వదిలేయడం వల్లే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి మీరు ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, అలసట ఎక్కువగా ఉండవచ్చు. ఉదయం నుంచి శరీరం బరువుగా అనిపించవచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చికాకు పెరుగుతుంది. అందుకే బయట ఆహారాన్ని తగ్గించండి. ఎక్కువగా నీళ్లు తాగండి. సాయంత్రం కొంత సమయం ఒంటరిగా గడపడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ రోజు నుంచి మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తుకొచ్చి బాధపడే అవకాశం ఉంటుంది. కొందరికి పాత వ్యక్తుల నుండి మళ్ళీ సంప్రదింపులు రావచ్చు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకున్నా మీకు మంచిదే అవుతుంది. ఇక రాబోయే 4 రోజుల్లో ఏ రోజైనా సరేనండి, శివాలయం వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీపై ఉన్న దిష్టి దోష ప్రభావం కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక ఈ రాబోయే 4 రోజుల్లో ముఖ్యమైన ఆలోచనలు మీ మనసులో రావచ్చు. అది మీ భవిష్యత్తును మార్చే ఆలోచన కావచ్చు. అందుకే మీ మనసు చెప్పేదే వినండి. కొన్నిసార్లు మనసు ముందుగా కొన్ని సంకేతాలు ఇస్తుంది. కుంభరాశి వారికి అందచేతన చాలా బలంగా ఉంటుంది. ఈ రోజు నుంచి వచ్చిన ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. రాబోయే 4 రోజుల్లో కుంభరాశి వారికి ఒక హెచ్చరిక రోజుగా, ఒక అవకాశం రోజులుగా కూడా మీరు ప్రశాంతంగా ఉండే రోజులుగా, మీకు మంచి మార్పులు దారితీసే రోజులుగా కాబోతున్నాయి. కాబట్టి కోపంతో లేదా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అంటే మీ జీవితంలో కొంత ఉరహాటను ఇచ్చే రోజులు కథ కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న టెన్షన్ కొద్దిగా తగ్గుతుందండి. ఈ రోజు నుంచి మీకు మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. ఏమి జరిగినా నేను ఎదుర్కొంటాను అనే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం గురుగ్రహం ప్రభావం. గురు అనుగ్రహం వల్ల ఈ రోజున మీకు కొత్త మానసిక ప్రశాంతత, కొత్త అదృష్టం కలిసి వస్తుంది. ఇక నుంచి మీ ఇంట్లో శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంది. ఇక చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూలు కాల్ రావచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం కూడా మీ చెవున పడుతుంది. కొందరికి ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం కంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయి. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన పని అధికారం మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కొందరికి ప్రమోషన్స్ గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. అయితే ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి.
మీ విషయాలు అందరికీ చెప్పకండి. మీ దగ్గరే గోప్యంగా ఉంచుకోండి. ఎందుకంటే కుంభరాశి వారు ఒక విషయం, గతంలో ఎన్నో విధాలుగా మీరు బాగా నమ్మిన వ్యక్తుల దగ్గరే బాగా మోసపోయారు. మీ ఎదుగుదలను చూసి కొందరు లోపల అసూయ పడుతూ ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు చాలా బాగుంటుంది. కొత్త వ్యక్తులు పరిచయాలు లాభాలు తీసుకుని వస్తాయి. చిన్న పెట్టుబడులతో మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా బంగారం, దుస్తులు, ఎలక్ట్రిక్ వస్తువులు, ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. అయితే వ్యాపార భాగస్వామిలో మాత్రం జాగ్రత్త అవసరం. మీ సంతకం పెట్టే ముందు అన్ని విషయాలు పూర్తిగా చదవండి. కుటుంబంలో ఈరోజు ఆనందకర వాతావరణం కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన చిన్న చిన్న గొడవలు కూడా తగ్గిపోతాయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవబోతున్నాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం రావచ్చు. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈరోజు భాగోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ప్రేమించిన వ్యక్తి మీతో మళ్ళీ దగ్గర అవ్వాలని ప్రయత్నించవచ్చు. కొందరికి ప్రేమ విషయం ఇంట్లో చెప్పే అవకాశం కూడా రావచ్చు. అయితే ఈ రాబోయే 4 రోజులండి మీరు నిజాయితీగా మాట్లాడితేనే మీ బంధం అనేది బలపడుతుంది. అబద్ధాలు లేదా దాచిపెట్టే విషయాల త్వరగా సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే నిజాలు చెప్పండి. నిర్భయంగా నిజాలే చెప్పండి. ఇక ఆరోగ్య విషయంలో కొత్త మెరుగుదల కనిపిస్తుంది. అంటే గత 2 రోజులుగా ఉన్న అలసట తగ్గుతుంది. అయితే కంటి నొప్పి, నడుము నొప్పి, నిద్రలేమిటి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం తగ్గించండి. రాత్రులు ఆలస్యంగా నిద్రపోవద్దు. ఇక నుంచి మీరు విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అందుకే గురువారం విష్ణు ఆలయం వెళ్ళి పసుపు పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పేదవారికి పసుపు లేదా శనగలను దానం చేస్తే గురుగ్రహం అనుగ్రహం పెరుగుతుంది. ఇక రాబోయే 4 రోజుల నుండి మీ జీవితంలో కొత్త దశ అనేది, అంటే గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు ముగింపు పలికిందండి. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు దాని ప్రారంభం కాబోతుంది. అందుకే రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు అస్సలు వదులుకోవద్దు. మీలోని భయాన్ని తగ్గించండి. ఎందుకంటే కాలం మెల్లగా మీకు అనుకూలంగా మారడం అనేది మొదలైంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజులండి. మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయం, టెన్షన్ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే శుక్రగ్రహం ప్రభావం మీ రాశిపై బలంగా పనిచేయబోతుంది. శుక్రుడు అనుగ్రహం, సుఖం, సంపద, విలాసం, ఆనందం. అందుకే ఇక నుంచి మీకు మీ జీవితంలో చిన్న చిన్న సంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని ఒక్కసారిగా ముందుకు కదిలించే సూచన ఉన్నాయి. ఇక నుంచి ఒక మంచి, అంటే ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి చెప్పే మాటను మీ మనసుకు తీసుకోవద్దండి. ఈ రోజు నుంచి మీకు ఒక మంచి వార్త వినిపించే అవకాశం కూడా ఉంది. కొందరికి డబ్బు సంబంధం లాభం రావచ్చు. ఇంకొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి చర్చలు మొదలవచ్చు. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలు కుటుంబ సభ్యులు గౌరవించే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి చాలా రోజులుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు మీకు దగ్గరికి రాబోతుంది. అయితే మీరు చేసిన పని చూసి అధికారులు ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా ఇవ్వచ్చండి. మొదట అది ఒత్తిడి అనిపించిన తర్వాత మీ భవిష్యత్తునే మార్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నుంచి మీకు అన్ని విధాలుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే గొప్ప అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాబోతుందండి. ముఖ్యంగా అండి కుంభరాశి వారికి శని ప్రభావం మీ జీవితాన్ని బలంగా పరీక్షిస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి. దేవుడి ఆశీర్వాదం మీకు ఇప్పుడు చాలా అవసరం. రాబోయే 4 రోజుల్లో, అంటే ఈ మే మాసంలో మే 16వ తారీఖు శని అమావాస్య. కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కనుక చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశం కనిపిస్తుంది. మొదటిగా మీరు తప్పకుండా వెళ్ళవలసిన ప్రదేశం శివాలయం. కుంభరాశి వారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమండి మీకు. రాబోయే 4 రోజులు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మీరు వీలు చూసుకొని శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి నీళ్లు పోయండి. బిల్వపత్రాలతో పూజ చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న భయం, టెన్షన్స్ తగ్గుతుంది. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. శనివారం రోజున హనుమాన్ ఆలయం వెళ్ళడం మీకు చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ప్రస్తుతం శని ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన హనుమంతుడి అనుగ్రహం మీకు రక్షణగా ఉంటుంది. నువ్వుల నూనె దీపం వెలిగించండి.
హనుమాన్ చాలీసాను చదవండి. ఇలా చేస్తే శత్రు బాధలు తగ్గుతాయండి. ఇక ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీపై ఉన్న నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కూడా తగ్గుతుంది. కుంభరాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా అండి నవగ్రహాల ఆలయం కూడా దర్శనం చేయడం మంచిది. ముఖ్యంగా శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించండి. నల్ల బట్టలు దానం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. శని ఎప్పుడు కష్టపడే వారిని చివరికి ఖాళీ చేతులతో పంపడండి. మీరు చేసిన మంచి పనులకు ఫలితం తప్పకుండా ప్రసాదిస్తాడు. గురువారం రోజున విష్ణుమూర్తి ఆలయం వెళ్ళి పసుపు పూలతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఓం నమో నారాయణ అనే మంత్రం జపిస్తే డబ్బు నిలుస్తుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి. అప్పుల బాధలు కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో దిష్టి దోషాల ప్రభావం కనిపిస్తే ప్రతిరోజు మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. ముఖ్యంగా అండి ఉప్పు నీటితో ఇల్లు తుడవడం మంచిది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమ అర్చన చేయండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇక రాబోయే 4 రోజులు మీరు తప్పక చేయవలసిన కొన్ని ముఖ్యమైన పరిహారాలండి. ప్రతిరోజు ఉదయం కాకులకు అన్నం వేయండి. ఇది శని దోషం తగ్గిస్తుంది. పేదవారికి నీళ్లు లేదా ఆహారం ఇవ్వండి. ఇది పుణ్యానికి పెంచుతుంది. నల్ల నువ్వులు దానం చేయండి. ఇది ఆర్థిక అడ్డంకులు తగ్గిస్తుంది. ఆవులకు అరటి పండ్లు లేదా గడ్డి పెట్టండి. ఇది లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. పెద్దవాళ్ళను గౌరవించండి. వారికి ఆశీర్వాదం మీ జీవితంలో మంచి మార్పులకు దారితీస్తుంది. కుంభరాశి వారండి, మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా పరీక్షలే మిగిలాయి. మీరు ఎన్నోసార్లు ఒంటరిగా పోరాడారు. కానీ ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహం మెల్లగా మీ వైపు తిరిగింది. ఈ పరిహారాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మీ మనసుకు బలాన్ని ఇచ్చే మార్గాలు కూడా. మీరు నమ్మకంతో చేస్తే ఫలితం తప్పకుండా మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రహాలు పరీక్షిస్తున్నాయి కానీ శాశ్వతంగా బాధ పెట్టవు. శనిదేవుడు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాడు కానీ జీవితాంతం నిలిచే ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి భయపడకండి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు త్వరలో మీ విజయానికి దారి తీయబోతున్నాయి. రాబోయే 4 రోజులు ప్రశాంతంగా ఉండండి. దేవుడి మీద నమ్మకం ఉంచండి. కోపాన్ని తగ్గించుకోండి. మీ పని నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.